పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందడమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందడమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. నిన్నడగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులను నొసగిన దేవా, నిన్నడగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులను నొసగిన దేవా, పలు సమయములందు పలు వరములనిచ్చితివి, పలు సమయములందు పలు వరములనిచ్చితివి, అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు, అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ప్రార్థించుచుంటిని సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేడి దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చేడి దేవా, ఇంతకంటే మాకేమి వలదు నీ తోడు నీడే చాలు, ఇంతకంటే మాకేమి వలదు నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెద
సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను, ఈ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, కనపరతురు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే
యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నేను చేరే ఆశయం తీరాలయ్యా నేను చూసే అక్షరం రావాలయ్యా నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా మన చేతులు ఆయన వైపు చాపి దేవానికి స్తోత్రం. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను
ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా నీకే స్తుతి నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలు
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. యేసు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ప్రాయశ్చితాన్ని గురించి మనం విన్నాం. అయితే ఈరోజు ఫర్గివ్నెస్ అనేటటువంటి దాని గురించి రెండవదిగా మనం వినబోతున్నాం. క్షమాపణ. అన్నిటికంటే మిన్నైనది క్షమాపణ. ఈ క్షమాపణ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పిన మాటలు, అలాగే వాక్యం చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆయన నామం యేసు నామం. యేసు నామములో ఏం జరిగింది? పాపములు క్షమింపబడ్డాయి. పేతురు పెంతెకొస్తు పండుగ దినమందు వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది గుర్చబడిన వారై, నొచ్చుకున్న వారై యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. అయితే అలా రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా పాప క్షమాపణకు గుర్తుగా వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. పాప క్షమాపణ. ప్రభు మనల్ని క్షమించడం ద్వారా మనం ధన్యులమయ్యాము. ప్రభు వాక్యాన్ని మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారైంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. రక్తంలో కడగబడ్డారు, ఆత్మలో కడగబడ్డారు, యేసయ్య నామములో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడినటువంటి వారై నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు. అంటే ప్రభు క్షమించడం ద్వారా మనం రక్తంలో కడగబడ్డాం, నామములో కడగబడ్డాం, ఆత్మలో కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈరోజు మనమందరం కూడా నీతిమంతులు అనేటటువంటి పరిస్థితిలోకి మనం రావడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు సిలువలో దొంగకు క్షమాపణ విడుదల చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సిలువ మీద ఉన్న దొంగను క్షమించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దానికంటే ముందు, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాడు. కాబట్టి ప్రభు క్షమాగుణం కలిగినటువంటి వాడు. ప్రభు బిడ్డలమైనటువంటి మనం అదే రకమైనటువంటి గుణం కలిగినటువంటి వారిగా మన ఎడల అపరాధం చేసేవారిని మనం క్షమించినట్లయితే మన అపరాధాలు కూడా ఆయన క్షమిస్తాడు అని చెప్పారు. కాబట్టి ప్రభు మనల్ని క్షమించి మనకు తన రక్తంతో, నామములో, ఆత్మలో కడిగి నీతిమంతులుగా చేసి తన సొత్తుగా మనం మార్చాడు. మన ప్రభు మనకిచ్చిన క్షమాపణను బట్టి దేవానికి వందనాలు. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. ఇంకా ఏదైనా పాపాలు క్షమించబడకుండా ఉన్నాయా? ప్రభువా, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నీ నామములో నన్ను కడగండి, నీ ఆత్మలో నన్ను కడగండి, నన్ను నీతిమంతురాలుగా చేయండి, నీతిమంతుడిగా చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా చేయబడతామో నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థనలకు ఆయన చెవియొగ్గున్నాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మనకు సహాయం చేసి మన ప్రార్థన విని అన్ని విధాలుగా మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక ప్రభువా, నన్ను క్షమించండి, నీ మహిమార్థమై నేను జీవించడానికి సహాయం చేయండి, నేను కూడా ఇతరులను క్షమించేటటువంటి చక్కటి గుణాన్ని నాకు దయచేయండి. ప్రభువా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు క్షమించలేదంటే మీ ప్రార్థన దేవునికి వినపడదు. మీరు ఎవరినైనా సరే క్షమించినట్లయితే మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఎవరి మీద కూడా ద్వేషభావాన్ని పెట్టుకోవద్దు, ఎవరిని అసహించుకోవద్దు, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఆధ్యాత్మికంగా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్న మా గొప్ప తండ్రి, ఈరోజు నిన్ను స్తుతించే ఈ చక్కటి అవకాశం మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ప్రత్యేకమైనటువంటి సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యం గొప్పదనైనా, నీవు శక్తిమంతుడు, బలవంతుడు నాయన. మాకు ఇచ్చిన క్షమాపణ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, ప్రతి బిడ్డలో కూడా
నేను ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రతి బిడ్డ కూడా నీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, కార్యం చేయండి నాయనా. మా దర్శన నెరవేర్పు కొరకే ప్రార్థన చేస్తున్నాం. సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి సహాయం చేయండి. నేను విశ్వాసం నీ రాజ్య విస్తరణ కొరకై సిద్ధపరచబడడానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, నైనా నీ ప్రేమను పంచేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడండి ప్రభువా. నైనా తండ్రి, మా పట్టణాన్ని కాపాడాను ప్రభువా, మా ప్రజలను కాపాడాను ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్నవారికి స్వస్థత దయచేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే ఏ విధమైనటువంటి బాధలతో ఉన్నారో వారికి సమాధానం కలిగించండి. చిన్నపిల్లలను కాపాడండి, పెద్దవారిని కాపాడండి, యవనస్తులను కాపాడండి. అందరూ నీ అడుగుజాడల్లో నడుచుటకు సహాయం చేయండి. నీ కృప నీ బిడ్డలకు చూపించమని వేడుకొనుచున్నాం. మీరు ప్రభువా ప్రాయశ్చిత్తం చేశారు, మీరు మాకు క్షమాపణ ఇచ్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను కూడా మీ కృపలో బలపరిచి, భద్రపరిచి, దీవించుమని, కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్.